జనవరి 26 ఈ రోజు ఎందుకు స్పెషల్ తెలుసా? భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కానీ ఈ తేదీని ఎంచుకోవడానికి కారణం 1930లో ఇదే రోజున పూర్ణ స్వరాజ్యం లక్ష్యంగా ఐఎన్సీ ప్రకటన చేసింది. పూర్ణ స్వరాజ్యం అంటే బ్రిటిష్ పాలన నుంచి పూర్తి స్థాయి స్వతంత్రం పొందడం, స్వేచ్ఛ, ఆర్థిక పరిపాలన, రాజకీయాల వంటివి. 1930 జనవరి 26న ఈ ప్రకటనతో స్వతంత్రోద్యమం కొత్త దిశలోకి వెళ్ళింది. అందుకే 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇలా రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 1947లో ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించారు. భారత రాజ్యాంగానికి రూపం ఇచ్చిన శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంత టైం ఎందుకు పట్టిందంటే భాషలు, మతాలు, సంస్కృతులు, ప్రాంతాలు ఇలా అన్నిటిని ప్రతిబింబించే రాజ్యాంగం కావాలి. 165 రోజులకు పైగా తీవ్రంగా చర్చించి బ్రిటన్, అమెరికా, కెనడా అలాంటి దేశాల్లో ఉన్న రాజ్యాంగాల్లో ఉన్న మంచి అలాగే చట్ట విధానాలు తెలుసుకుని ఇండియన్ పరిస్థితులకు సరిపోయేలా తీసుకున్నారు. ఇంగ్లాండ్ నుంచి పార్లమెంటరీ వ్యవస్థ, కేబినెట్ ప్రభుత్వం, చట్టపాలన. అదే అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, అలాగే కెనడా నుంచి సమాఖ్య వ్యవస్థలో బలమైన కేంద్రం. ఇవన్నీ కాపీ చేయలేదు, కానీ భారత అవసరాలకు తగ్గినట్టు మార్చి మెరుగుపరిచి తీసుకున్నారు. మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఇర్విన్ స్టేడియంలో జరిగాయి. ప్రతి సంవత్సరం ఒక కంట్రీ దేశం యొక్క నేత ముఖ్య అతిథిగా హాజరవడం సంప్రదాయంగా ఉండేది. అశోక చక్రంలోని జాతీయ జెండాలో ఉన్న నీలం రంగు చక్రం సత్యం, ధర్మం, న్యాయానికి చిహ్నం. ఈ చక్రం అర్థం దేశం ఎప్పుడు ముందుకు సాగాలి అనే సందేశాన్ని ఇస్తుంది. అలాగే అశోకుని సారనాథ్ సింహస్తంభం నుంచి తీసుకున్నారు. మన ఇండియాకి నిర్ణయాలు తానే సొంతంగా తీసుకునే పూర్తి అధికారం ఉంది. దేశాన్ని పాలించేది ప్రజలే. ఓటు ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రావడంతో ఇండియన్ ప్రజాస్వామ్య దేశంగా మారింది.